రీసెంట్గా ఇండస్ వ్యాలీ నుంచి కొన్ని కాస్ట్ ఐరన్ కుక్వేర్స్ తీసుకున్నానండి. నేను కాస్ట్ ఐరన్ తీసుకున్నాను అంటే ఇండస్ వ్యాలీవే తీసుకుంటాను అనమాట. ఎందుకంటే వీళ్ళ ప్రోడక్ట్స్ క్వాలిటీ చాలా బాగుంటాయండి. అంతకుముందు కూడా కొన్ని ఐటమ్స్ తీసుకున్నానండి, క్వాలిటీ చాలా బాగున్నాయని చెప్పి మళ్ళీ ఇంకొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేశాను అనమాట. నేను ఇంతకుముందు ఇత్తడి పాత్రల గురించి వీడియో పెట్టినప్పుడు కాస్ట్ ఐరన్ కుక్వేర్స్ గురించి కూడా కంప్లీట్ డీటెయిల్స్తో ఒక వీడియో చేయండి అని అడిగారు కదా. సో ఇప్పుడు ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ చెప్తానండి. అంటే కొత్త వాటిని ఎలా సీజనింగ్ చేసుకోవాలి, ఎలా మెయింటైన్ చేయాలి, ఎలాంటి పదార్థాలు వండుకోవాలి, ఎలాంటివి వండకూడదు అనేవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను ఎటు సీజనింగ్ చేసుకోవాలి కాబట్టి వీడియో తీస్తే మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి వీడియో షూట్ చేశాను. ఇవి యాక్చువల్గా కాంబో సెట్ అనమాట. ఈ మొత్తం కాంబో సెట్ వచ్చేసి నాకు 3000 వరకు పడిందండి. 3 ఐటమ్స్ అనమాట. తవా ఒకటి, స్కిల్లెట్ ఒకటి, డీప్ కడాయి ఒకటి. ఈ మూడిటికి ఫ్రీ ఐటమ్ కింద ఒక తడ్కా ప్యాన్ కూడా ఇచ్చారు. ఇంకా చాలా కాంబో సెట్స్ ఉన్నాయి, విడిగా సింగిల్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి. కావాలంటే మీకు నచ్చినవి తీసుకోవచ్చు. నేనైతే ఈ 3 కావాలని తీసుకున్నాను. ఇది డీప్ కడాయి అండి, అంటే గ్రేవీ కర్రీస్కి కానీ డీప్ ఫ్రైలు చేసుకోవడానికి కానీ ఇది బాగుంటుందని తీసుకున్నాను. దీని కెపాసిటీ వచ్చేసి 3.2 లీటర్స్ అండి, అంటే 9.8 ఇంచెస్ వెడల్పు అనమాట. వెయిట్ వచ్చేసి ఆల్మోస్ట్ 3 kgs వరకు ఉంటుంది. నాన్ వెజిటేరియన్స్ అయితే 1 kg చికెన్ వరకు వండుకోవచ్చు. స్ట్రాంగ్గా చాలా బాగుందండి. కాకపోతే చూడండి, చేతికి ఇలా నల్లగా అంటుకుంటుంది కదా, ఇది సీజనింగ్ చేయాలన్నమాట. కొత్త ప్రోడక్ట్ కదా, సీజనింగ్ చేశాక ఈ నలుపంతా పోతుంది. ఎలా చేయాలో కూడా చెప్తాను. నెక్స్ట్ ఇది వచ్చేసి స్కిల్లెట్ ఫ్రై ప్యాన్ అనమాట. ఏ ఫ్రై కైనా కూడా చాలా బాగుంటుందండి. చికెన్ ఫ్రై, పొటాటో ఫ్రై, భిండి ఫ్రై, ఇలా ఏ ఫ్రైకైనా కూడా ఈ స్కిల్లెట్ చాలా బాగుంటుంది. ఆమ్లెట్ కూడా వేసుకోవచ్చు. ఇది కూడా 9.8 ఇంచెస్ వెడల్పేనండి. 1.6 లీటర్స్ కెపాసిటీ, 2 kgs వెయిట్ వరకు ఉంది. చూడండి, ఇది కూడా నల్లగా అంటుకుంటుంది కదా, సో దీన్ని కూడా సీజనింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది వచ్చేసి తవా అండి. 10.2 ఇంచెస్ తవా అనమాట. దీనికి ఇలా సింగిల్ హ్యాండిల్ కూడా వచ్చింది. నా దగ్గర 11.8 ఇంచెస్ తవా ఒకటి ఆల్రెడీ ఉందండి, ఇండస్ వ్యాలీదే. చాలా బాగుంటుంది అది. ఇంకొకటి కొంచెం చిన్న సైజ్ కావాలని ఇది తీసుకున్నాను అనమాట. అంటే రోటీస్కి కానీ, ఎగ్ దోశ, బ్రెడ్ ఆమ్లెట్ ఇలాంటి నాన్ వెజ్ ఐటమ్స్కి సపరేట్గా ఉంటుందని ఈ చిన్న తవా తీసుకున్నాను. ఈ తవాని కూడా సీజనింగ్ చేయాలి. మొత్తం ఒకేసారి చూపిస్తాను. ఈ మొత్తం కాంబో సెట్కి ఫ్రీ గిఫ్ట్ కింద ఈ తడ్కా ప్యాన్ ఒకటి ఇచ్చారండి. ఇది కాస్ట్ ఐరన్ కాదు, నార్మల్ హ్యాండ్మేడ్ ఐరనే. వుడెన్ హ్యాండిల్తో ఇది కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి, చాలా బాగుంది. ఈ కాస్ట్ ఐరన్కి ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి. అలాగే కెమికల్ కోటింగ్స్ కూడా ఏమీ ఉండవు కాబట్టి మంచి హెల్దీ మెటల్ అనమాట. అలాగే ఇవి ఇండక్షన్ ఫ్రెండ్లీ కూడా అండి, అంటే ఇండక్షన్ స్టవ్స్కి కూడా సూటబుల్ ప్రోడక్ట్స్ అనమాట. అంటే ఫారెన్ వెళ్ళే వాళ్ళకి కూడా యూజ్ అవుతుందని చెప్తున్నాను. వీళ్ళవి కాస్ట్ ఐరనే కాదండి, స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్స్ కూడా ఉన్నాయి. అంటే స్టీల్ ప్రెషర్ కుక్కర్లు, కడాయిలు, బిర్యానీ గిన్నెలు, ఇంకా చాలా రకాలు ఉన్నాయన్నమాట. డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ క్లియర్గా మెన్షన్ చేస్తాను. కావాలనుకునేవారు డైరెక్ట్గా లింక్ క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకొని కొనుక్కోవచ్చు. అలాగే నేను స్క్రీన్ మీద ఒక కూపన్ కోడ్ డిస్ప్లే చేస్తున్నాను కదా, టెంప్టింగ్ బౌల్స్ అని. ప్రోడక్ట్ కొనేటప్పుడు ఈ కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు 12% ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుందన్నమాట. సో కొనేటప్పుడు ఈ కూపన్ కోడ్ కూడా యూస్ చేసుకోండి. ఇప్పుడు వీటిని సీజనింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సీజనింగ్ కోసం స్టవ్ పైన కడాయిని పెట్టుకొని ఇందులో నిండా మంచినీళ్ళు పోసేసి హై ఫ్లేమ్ మీద ఒక 5-6 నిమిషాలు బాగా రోలింగ్ బాయిల్ అవ్వనివ్వండి. దీంతో పాటు ఫ్రై ప్యాన్ లో కూడా నీళ్లు పోసి పెడుతున్నాను. ఈ రెండింటిని బాయిల్ చేస్తే చాలండి, తవాకు అవసరం లేదు. చూడండి, ఇలా రోలింగ్ బాయిల్ అవ్వాలన్నమాట. ఇలా ఒక 5 నిమిషాలు బాయిల్ అయిన తర్వాత దించి నీళ్లు డ్రైన్ చేసేసి నార్మల్ వాటర్ పోసి కొంచెం చల్లారనివ్వండి. అన్ని మెటల్స్ కంటే కాస్ట్ ఐరన్ చాలా హీట్ ఎక్కువ ఉంటుందండి, సో వెంటనే పట్టుకోలేము. చల్లారడానికి కూడా కొంచెం టైం పడుతుంది. అలాగే కడాయిలో నీళ్లు కూడా ఇలా చక్కగా బాయిల్ అవుతున్నప్పుడు స్టవ్ ఆపేసి ఇందులో నీళ్లు కూడా వంపేసి కొంచెం చల్లారనివ్వండి. తర్వాత ఒక మైల్డ్ లిక్విడ్ ఏదైనా తీసుకోండి. లిక్విడ్ అయినా సోప్ అయినా ఏదైనా పర్వాలేదు, కానీ స్టీల్ స్క్రబ్ కాకుండా ఇలాంటి సాఫ్ట్ స్క్రబ్తో లోపల బయట అంతా క్లీన్గా రబ్ చేసేసేయండి. ఇలా ఒకసారి గట్టిగా తోమేసిన తర్వాత నీళ్ళతో కడిగేసేయండి. చూడండి, ఫస్ట్ టైం వాటర్ ఎంత నల్లగా వచ్చాయో. మొత్తం శుభ్రంగా కడిగేసిన తర్వాత ఒక 2 టీ స్పూన్లంతా సాల్ట్ వేసి లోపల బయట అంతా కూడా గట్టిగా రబ్ చేస్తూ తోమాలి. ఇలా సాల్ట్ వేసి తోమడం వల్ల నలుపంతా పోయి చాలా వరకు క్లీన్ అయిపోతుందండి. ఉంటే సాల్ట్తో పాటు ఒక చెక్క నిమ్మరసం కూడా వేసి తోమొచ్చు. నేనైతే సాల్ట్ ఒకటే వేసి తోముతున్నాను, కానీ ఉంటే నిమ్మరసం కూడా వేసి రబ్ చేయండి.
మరొకసారి కడిగేసేయండి. చూడండి రెండోసారి కూడా ఎంత నల్లగా వచ్చాయో నీళ్లు. ఇప్పుడు మళ్ళీ కొంచెం లిక్విడ్ వేసి మరొకసారి తోముతున్నాను. ఇలా 3-4 సార్లు శుభ్రంగా తోమి కడిగితే గానీ ఈ నలుపు అనేది పోదనమాట. చూడండి ఫైనల్ గా కడిగిన నీళ్లు ఇలా నార్మల్ గా రావాలన్నమాట. అంతవరకు శుభ్రంగా తోమి కడగాలి. చూడండి ఇలా చక్కగా క్లీన్ అయిపోవాలన్నమాట. సేమ్ ఇదే ప్రాసెస్ లో మిగిలిన ఫ్రై పాన్ తవ్వాని కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను. అన్ని క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక పొడి బట్ట తీసుకొని మొత్తం ఇలా శుభ్రంగా తడి లేకుండా తుడిచేసేయండి. తర్వాత లోపల బయట అంచుల వెంట మొత్తం ఇలా ఆయిల్ అప్లై చేసేయండి. ఇలా చేయడం వల్ల ఇనుము కదా తుప్పు పట్టకుండా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా సరే కాస్ట్ ఐరన్ ని యూజ్ చేసిన తర్వాత సోప్ తో వాష్ చేసేస్తాం కదా, వాష్ చేసేసిన తర్వాత శుభ్రంగా తుడిచేసి ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టేస్తూ ఉండాలి. ఇది మనం రెగ్యులర్ గా చేయాల్సిన ప్రాసెస్ అండి. అప్పుడే రస్ట్ పట్టకుండా ప్రొడక్ట్స్ మెయింటెనెన్స్ అనేది బాగుంటుంది. సో అన్ని ప్రొడక్ట్స్ కి ఇలా ఆయిల్ అప్లై చేసేస్తున్నాను. అయితే ఇప్పుడు ఇవి కొత్త ప్రొడక్ట్స్ కదా, సో సీజనింగ్ కోసం మళ్ళీ ఒకసారి అన్ని స్టవ్ పైన పెట్టి కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయ చీలికలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించి తీసేయండి. మూడిట్లో కొంచెం ఆనియన్స్ వేసేసి ఒకేసారి వేయించేస్తున్నానండి నేను ఇక్కడ. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేయించడం వల్ల ఏంటంటే అడుగుని ఇంకా నలుపు ఏమన్నా ఉంటే ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి పీల్ చేసుకుంటాయి అన్నమాట. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఆయిల్తో సహా తీసేసేయండి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఒక క్లాత్తో కానీ టిష్యూ నాప్కిన్స్తో కానీ మొత్తం ఇలా తుడిచేస్తే సరిపోతుంది. ఇంతేనండి, సీజనింగ్ అయిపోయింది. ఇంక ఇవి వాడుకోవడానికి రెడీ అయిపోయినట్టే. చూడండి ఇప్పుడు చేతికి నలుపేమీ అంటుకోవట్లేదు కదా, మొత్తం క్లియర్ అయిపోయింది. ఇది నా దగ్గర ఉన్న పనియారం కాస్ట్ ఐరన్ పాన్ అనమాట. ఇది తీసుకొని కూడా 5-6 సంవత్సరాలు అవుతుందండి. దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటాను నేను. ఇందులో వేసిన గుంత పొంగనాలు నాన్ స్టిక్ లో కంటే కూడా చాలా బాగుంటాయండి, చాలా క్రిస్పీగా వస్తాయి. నేనైతే 7 గుంతలదే తీసుకున్నాను. అప్పుడు మీకు కావాలంటే 12 గుంతలవి కూడా ఉంటాయి. చూసుకొని మీకు నచ్చిన ఐటెం తీసుకోండి. ఈ తవా కూడా ఇండస్ వ్యాలీదేనండి. 11.8 ఇంచెస్ తవా అని చెప్పాను కదా, ఇదేనండి. ఇది కూడా సూపర్ ఉంటుంది తవా. ఇంట్లో దోశలు వేసే ప్రతిసారి ఇదే యూజ్ చేస్తుంటాను. ఈ చిన్నది ఎందుకు తీసుకున్నానంటే చెప్పాను కదా, చపాతీలకి కానీ బ్రెడ్ ఆమ్లెట్, ఎగ్ దోశ ఇలాంటి వాటికి సపరేట్గా ఉంటుందని చెప్పి ఈ చిన్న తవా తీసుకున్నాను అనమాట. నాన్ వెజ్కి సపరేట్ తవా అన్నట్టు. అయితే కాస్ట్ ఐరన్ కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయండి. బరువు ఎక్కువ ఉండడం వల్లనే పాత్ర ఈవెన్గా హీట్ అవుతుంది. సో మనం చేసే రెసిపీ కూడా తొందరగా అడుగు పట్టకుండా మాడిపోకుండా ఏ రెసిపీ అయినా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. కాకపోతే వీటిని చేయిజారి కింద పడిపోకుండా కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి ఇనుముని పోత పోస్తారు కాబట్టి కింద పడితే పగిలిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో కింద పడకుండా జాగ్రత్తగా వాడుకోవాలి. కానీ వంటకి మాత్రం వీటిని మించిన పాత్రలు లేవనే చెప్పాలి. అంటే హెల్త్ పరంగా కానీ కుకింగ్ వైజ్ కానీ. ఎందుకంటే ఇనుప పాత్రల్లో వంట చేయడం వల్ల కొంత ఐరన్ కంటెంట్ అనేది ఫుడ్లోకి చేరి మన బాడీకి కావాల్సిన ఐరన్ కూడా అందుతుందన్నమాట. కాబట్టి మనలో ఐరన్ డెఫిషియన్సీ కూడా రాకుండా ఉంటుంది. సో అందుకని పూర్వం నుంచి కూడా ఈ ఇనుప పాత్రలు, ఇత్తడి పాత్రలు, మట్టి పాత్రలు ఇవే ఎక్కువగా ఉండేవి కదా. అలాగే ఇత్తడి కంచు పాత్రల వల్ల కూడా ఏంటంటే మనకి కాపర్ ఇంకా జింక్ లాంటి పోషక లోపాలు కూడా రాకుండా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇలాంటి ఆరోగ్యకరమైన పాత్రలు వాడుతూ ఉండడం వల్ల మనకి వీటి డెఫిషియన్సీ వల్ల వచ్చే కొన్ని రకాల వ్యాధుల్ని రాకుండా కాపాడుకోవచ్చు. ఇత్తడి కంచు పాత్రల గురించి నేను ఆల్రెడీ ఇంతకు ముందే ఒక వీడియో చేసి పోస్ట్ చేశాను కదా. మిస్ అయిన వారు ఎవరైనా చూడాలనుకుంటే దాని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, చూడండి. అయితే లాస్ట్ టైం కంచు పాత్రల గురించి వీడియో పెట్టినప్పుడు ఒక 2-3 కామెంట్స్ చూశాను. అంటే వీటిని మెయింటైన్ చేసుకునే బదులు స్టీల్ పాత్రల్లోనే వండేసుకోవచ్చు కదా అని కొంతమంది అభిప్రాయం అన్నమాట. కరెక్టే అండి, కొన్ని రెసిపీస్కి స్టీల్ కూడా అవసరమే. కాకపోతే స్టీల్ పాత్రల వల్ల హెల్త్ పరంగా అయితే మనకి ఎలాంటి అడ్వాంటేజెస్ లేవు, అలాగని డిసడ్వాంటేజెస్ కూడా లేవు. కానీ ఇనుము, ఇత్తడి, కంచు ఇలాంటి వాటి వల్ల మనకి కొన్ని రకాల మినరల్స్ కూడా అందుతాయి కదా మన బాడీకి. సో అందుకని ఇలాంటి పాత్రలు వాడుకుంటే ఆరోగ్యానికి మంచిదని చెప్తారు అంతే. అంతేకాకుండా ఇప్పుడు ఏదైనా ఫ్రై చేయాలనుకోండి, స్టీల్ పాత్రల్లో చేసిన దానికంటే కూడా ఇనుప పాత్రల్లో చేసిన ఫ్రైకి అవుట్పుట్ కానీ టేస్ట్ కానీ 200% చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ కాస్ట్ ఐరన్ ఏంటంటే వాడగా నాన్ స్టిక్లా తయారైపోతుంది అనమాట. ఇవి ఒక్కసారి వాడటం మొదలు పెట్టారంటే ఇంకా నాన్ స్టిక్ జోలికి కూడా పోరు. అంతకంటే చాలా బాగుంటాయండి ఇవి. నాన్ స్టిక్ పాత్రలు ఆరోగ్యానికి మంచివి కాదు కాబట్టి వాటి ప్లేస్లో ఈ కాస్ట్ ఐరన్ పాత్రల్ని రీప్లేస్ చేసుకోవచ్చు. హెల్త్కి కూడా మంచిది కాబట్టి.
కాకపోతే ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇందులో పులుపు పదార్థాలు వండకూడదు. అంటే చింతపండు, టొమాటో, పచ్చి మామిడికాయ, నిమ్మకాయ, ఉసిరికాయ ఇలాంటి పులుపుకి సంబంధించిన వంటలు చేయకూడదు అనమాట. ఎందుకంటే పులుపు పదార్థాలు చేసినప్పుడు మెటల్ ఎక్కువగా రియాక్ట్ అయ్యి ఎక్కువ ఐరన్ని రిలీజ్ చేసేస్తుంది. దానివల్ల మనం చేసిన రెసిపీ కూడా స్మెల్ మారిపోయి కొంచెం మెటల్ స్మెల్ వచ్చేస్తుంది అనమాట. అలాగే మనం తీసుకోవాల్సిన మోతాదు కంటే ఎక్కువ మోతాదులో కూడా ఐరన్ తీసుకోకూడదు కదా. సో అందుకని పులుసులు కానీ పులుపుకి సంబంధించిన వంటలు కానీ ఇందులో చేయకూడదు. అంటే 1-2 టొమాటోలు వేసి చేసుకునే గ్రేవీ కర్రీస్ చేసుకోవచ్చు, కానీ ప్యూర్ టొమాటో కూర, పులుసులు, రసం ఇలాంటివి చేయకూడదు అనమాట. ఓవరాల్గా కాస్ట్ ఐరన్ పాత్రలని ప్రతిరోజు వాడటం ఆరోగ్యరీత్యా చాలా మంచిదండి. చెప్పాను కదండి, డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ క్లియర్గా ఇచ్చాను. కావాలనుకునేవారు డైరెక్ట్గా లింక్ క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోండి. అలాగే స్క్రీన్ పైన ఉన్న కూపన్ కోడ్ కూడా యూస్ చేసుకోండి, మీకు 12% ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, నేనేమైనా మిస్ చేసినా కామెంట్స్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.